కొత్తిమీరని ఇంట్లోనే ఎలా పెంచుకోవాలో తెలియాలంటే ఈ వీడియో ఫుల్ గా చూసేయండి, మీకే తెలుస్తుంది. ఒక్కసారి ఎలా పెంచుకోవాలో అర్థమైపోతే ఇంకా బయటని కొత్తిమీర కొనాల్సిన అవసరమే ఉండదు. ఈ వీడియోలో నేను చూపించినట్లుగా ధనియాలని ఒక రాత్రి అంతా వాటర్ లో నానబెట్టుకోవాలి. ఏదైనా ప్లాస్టిక్ డబ్బాకి కిందన కన్నాలు పెట్టేసి ఆ డబ్బాలో సగం వరకు మట్టిని వేసుకొని దానిపైన మనం రాత్రి అంతా నానబెట్టుకున్న ధనియాలను జల్లేయాలి. అలా మొత్తం జల్లేసాక దానిపైన మళ్ళీ కొంచెం మట్టిని వేసుకోవాలి. ఓన్లీ మట్టే కాకుండా వర్మీ కంపోస్ట్ కూడా మట్టిలో కలిపి వేస్తే మొక్కల గ్రోత్ బాగుంటుంది. అలా మట్టిని మళ్ళీ ధనియాల మీద వేసేసాక ఒకసారి వాటర్ వేసేసుకోండి, సరిపోతుంది. నేనైతే ఇలాంటి 2 డబ్బాల్లో వేసుకున్నాను ధనియాలని నానబెట్టిన వాటర్ ని పడేయకుండా వాటర్ ని కూడా కొంచెం ఈ మట్టి మీద చల్లండి. ఇప్పుడు ఈ మట్టిని తీసుకెళ్లి కొంచెం సేపు ఎండలో పెట్టండి. అలాగే దీనికి రోజు వాటరింగ్ చేయాలి. మొక్కలు పెంచే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇలాంటి విషయాలు బాగా తెలుస్తాయి అనుకుంటా. నాకు తెలిసినంత వరకు ఈ కొత్తిమీర మొక్కలు రావడానికి కొంచెం టైం పట్టుద్ది. ఎలా లేదనుకున్నా ఒక వారం రోజులు పట్టుద్ది దీన్ని అప్డేట్ ఇవ్వాలంటే. ఇంకా ఇలాంటి మొక్కల వీడియోస్ మీకు కావాలనుకుంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ కొత్తిమీర మొక్కలు పెరిగాయో లేదో తెలియాలంటే నా ఛానల్ పైన ఒక కన్నేసి ఉంచండి. ఛానల్ పైన ఒక కన్నేసి ఉంచడం అంటే చూసేసి వెళ్ళిపోవడం కాదండి. ఈ వీడియోకి ఒక లైక్ చేసేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ కొత్తిమీర మొక్కలు పెరిగాయో లేదా అని నేను వీడియో పెట్టినప్పుడు మీకు తెలుస్తుంది.